సైన్యమే రిగ్గింగ్ చేసి సైన్యమే బూత్ క్యాప్చరింగ్లు చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో జరిగినటువంటి ఎన్నికల్లో కీలకమైన పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. అంత హింసాకాండ జరిగినా అంత దుర్మార్గం జరిగినా కూడా కాపాడుకొచ్చుకున్నారు ఇమ్రాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దాదాపు 100కి పైగా స్థానాలు సాధించుకున్నారు. 133కి కేవలం ఒక 28 29 మాత్రమే తగ్గినాయి. అది కూడా మిగతా ఇండివిజువల్స్ అంటే మిగతా స్వతంత్రులతో కలిస్తే ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇక్కడ సైన్యం ఎవరితో జయిస్తోంది? నవాజ్ షరీఫ్, భుట్టో వీళ్ళిద్దరిని ఓడించారు. సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు ఇద్దరికి చాలా గ్యాప్ కూడా ఉంది. అలాంటి ఇద్దరిని కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తున్నాడు స్వయంగా మునీర్, ఎవడైతే ఆర్మీ చీఫ్. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ క్లాషెస్ పెరిగిపోయినాయి. చిన్న సైజు యుద్ధమే చేస్తున్నారు, సైన్యం మీద దాడి చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారు. ఇప్పటిదాకా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఎవరయ్యంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, జిహాదు, లేకపోతే కనుక బెలూచ్ రెబల్స్ ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు సాధారణ ప్రజలే తిరగబట్టడం ప్రారంభించేటప్పటికి పాకిస్తాన్ పలుచోట హింసాకాండ సాగుతోంది.